హరే కృష్ణ. సో మనం గత వారం 15 నుంచి 19 వరకు చూసుకున్నాం. ఒక 2 నిమిషాలు జస్ట్ వాటి భావం వరకు మనం తెలుసుకొని మనం ఇరవై క్లాసులోకి వెళ్తాము. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమాసన శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామతి గచ్చతి. సో దేహము మనసు కర్మను నిరంతరము అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడై భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవద్ రాజ్యాన్ని చేరుకుంటాడు. సో ఇంతకుముందు మనం ఫిజికల్ గా చూసుకుంటూ వచ్చాం. ఏ విధంగా తను ఒక అడవిలోకి వెళ్ళి లేదా ఒక పుణ్యస్థలంలోకి వెళ్ళి ఏకాంత స్థలంలోకి వెళ్ళాలి, ఎట్లా తన ఆసనాన్ని ఏర్పరచుకుంటాడు, ఏ విధంగా అతను కూర్చోవాలి, నిటారుగా, అంటే తల మెడ దేహము అంతా నిటారుగా ఉండాలి. అవన్నీ మనకి ఫిజికల్ కండిషన్స్ చెప్పబడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్నల్ గా వెళ్తాడు. ఇప్పుడు ఇంటర్నల్ గా వెళ్ళి కొన్ని దేహం ద్వారా మనసు ద్వారా కర్మలను ఏవైతే కొన్ని ఇబ్బందికర లేకపోతే తనని డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు ఉంటాయో, సో తన సాధన ద్వారా వాటన్నిటిని నియంత్రించడం ప్రారంభిస్తాడు అన్నమాట. తద్వారా తన మనసుతో తన భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం, అంటే ఇంద్రియార్థాలతో కలవడం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక ఏ భౌతిక సంపర్కము లేదా భౌతిక విషయాల పట్ల ఇతను ఏ విధంగానూ ఆసక్తి ఇంకా చూపించడం అనమాట. ఎందుకంటే అతను ఇప్పుడు అంతర్ముఖుడైపోతున్నాడు. అన్నీ కూడా ఇంటర్నల్ గా దాన్ని తన కార్యాలన్నీ కూడా అంతర్గతం చేసుకుంటున్నాడు. ఎందుకంటే అందుకే అతను బయటకు వచ్చేసాడు, ఇటు నుంచి బయటకు వచ్చేసాడు, పుణ్యస్థలానికి వచ్చేసాడు. అంటే ఇప్పుడు తనని బాహ్యంగా డిస్టర్బ్ చేసేటివి పెద్దగా ఉండవు, ఇంకా ఉండవు. ఒకవేళ ఉన్నా సరే తను అంతర్ముఖంగా తను సాధన చేసుకుంటూ అంతర్ముఖ విషయాల పట్ల అతను శ్రద్ధ వహిస్తూ క్రమంగా బాహ్యమైన విషయాలు భౌతిక అస్తిత్వాలని లేదా వాటిని పెంపొందించే విషయాల్ని కంప్లీట్ గా అతను ఆపివేస్తాడు అనమాట. సో భగవద్రాజ్యం చేరుకోవాలంటే బాహ్యమైన విషయాలు ఏమి మనకు అవసరం లేదు యాక్చువల్గా. సో అతను అంతర్ముఖుడైపోవాలి. సో అంతర్గతంలో తను మనసు ఎలా ప్రయాణిస్తుంది దాని గురించి అతను కొద్దిగా అనలైజ్ చేసుకోవాలి. ఇంద్రియాలు వేటికి ఆసక్తి చూపిస్తున్నాయో తను కొద్దిగా లోపల అంతర్గతంగా అతను కొంత రీసెర్చ్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. తద్వారా అతను ఇంటర్నల్ గానే తను బాహ్య విషయాలు కంట్రోల్ చేసుకుంటాడు అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ 16, 17 తను ఏ విధంగా నిద్రని ఆహారాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి చెప్తాడు. ఎందుకంటే బాహ్యమైన విషయాలను కట్ చేయాలి. కానీ దేహం యొక్క రోల్ దాని దేహానికి ఉంది. సో దేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేహాన్ని ఎట్లా ఏ విషయాలు జాగ్రత్త పడాలనేది మనం చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. నాత్యస్నతస్తు యోగోస్తి నాచైకాంత మనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అర్జున, అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగిగా అయ్యే అవకాశము లేదు. సో కంప్లీట్ గా ఎంత దేహ పోషణకి లేదా దేహము ఆత్మ కొంతవరకు మెయింటైన్ అవ్వడానికి ఎంత అవసరమో అంత నిద్ర, ఎంత అవసరమో అంత ఆహారం తీసుకోవాలన్నమాట. అంతకు మించినా అంత తగ్గించినా కూడా డెఫినెట్గా యోగి కార్యం చెప్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః. ఇంకా ఆహారం, నిద్ర, విహారము, పనులు, అలవాట్లను క్రమపరచగలిగిన వాడు యోగ సాధన ద్వారా సమస్త భౌతిక క్లేశాలను తగ్గించుకోగలుగుతాడు. కాబట్టి తన భౌతిక అస్తిత్వాన్ని ఒక విధంగా కంట్రోల్ ఎలా పెట్టగలుగుతాడు అని అంటే ఆహారం, నిద్ర, విహారం, పనులు, వాటి అలవాట్లను క్రమబద్ధీకరించగలిగితే తను క్రమంగా భౌతిక క్లేశాలని తగ్గించుకోగలుగుతాడు. భౌతికంగా వచ్చేటువంటి సమస్యల్ని అతను తగ్గించుకోగలుగుతాడు. సో అట్లా మనం ఇంకా 18, 19 ఇంచుమించుగా భౌతిక క్లేశాలని ఆల్మోస్ట్ అదుపులోకి తీసుకున్నవాడు తను
భౌతిక క్లేశాల్లో ఒకసారి అదుపులో తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ దృష్టి ఆత్మ వైపు వెళ్తుంది అనమాట, అంతర్ముఖం అయిపోతుంది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు మనం భక్తి చేస్తున్నప్పుడు మన సాధన ఏంటి, ఫస్ట్ భౌతికంగా మనం ఇబ్బంది పెట్టే కొన్ని వాటిని మనం ఫస్ట్ మనము ఆపేసుకోవాలనుకున్నాం. దాన్నే మాంసాహారం వదిలేయడము, ఆ తర్వాత మత్తు పానీయాలు తీసుకోవడం వదిలేయడం. ఫస్ట్ భౌతికంగా మనం కొన్ని ఆపేయగలిగితే ఆ తర్వాత ఇంటర్నల్లోకి వెళ్ళొచ్చు తర్వాత. ఎందుకంటే అసలు భౌతికమైన మనం ఆపుకోలేకపోతే ఇంకా ఇంటర్నల్గా అంతర్గతం కూడా అసలు ఆపుకోలేమన్నమాట. అందువల్ల మనకి ఫస్ట్ ఈ 4 నియమాలు పాటించండి అంటున్నాం మనల్ని. ఎందుకంటే ఈ 4 అంశాలు మనల్ని భౌతిక అస్తిత్వాన్ని పెంచుతుందన్నమాట. ఇంకా మనం అనుభవించాలి అనేటువంటి ఆ ఆ భావన ఏదైతే ఉందో అది మన భౌతిక అస్తిత్వాలని, భౌతిక క్లేశాలని పెంచుతాయి. సో ఫస్ట్ వాటిని మనం కట్ చేయగలగాలి. సో వాటిలో మనం వాటి ఉనికి మనం లోపలికి పోనీయకూడదు. కాబట్టి మనం ముందు బాహ్యంగా వాటిని ఫస్ట్ కట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంటర్నల్, తర్వాత అంతర్గతం, తర్వాత మనం పోరాటం కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, త్రిగుణాలు, నెక్స్ట్ దాని దాటికి వెళ్తాం అట్లా. అట్లా కూడా అంతే అనమాట. అష్టాంగ యోగి కూడా అలాగే అనమాట. ఫస్ట్ భౌతికంగా వచ్చే వాటిని ఫస్ట్ ఆపాలని ప్రయత్నిస్తాడు, ఆ తర్వాత అంతర్ముఖుడు అవుతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ యోగ సాధన కావచ్చు, జ్ఞాన యోగి అతని యోగ సాధన కావచ్చు, కర్మయోగి అతని యోగ సాధన కావచ్చు, ఇవి ప్రాసెస్ అంటే మార్గంలో మనకి ముందు వెనకాల అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. కానీ లాస్ట్కి వచ్చేసరికి భగవద్ దర్శనానికి కావాలి. భగవద్ దర్శనం ద్వారా మనం పరిపూర్ణం అయిపోతాం. కాబట్టి అంటే విధానాలు వేరవచ్చు, బట్ అంతర్గతంగా లోపల క్లీన్ అయ్యే ప్రాసెస్, శుద్ధమయ్యేది మాత్రం హృదయం శుద్ధం అయిపోతుంది. అయితే కానీ వీళ్ళు ఒకటి అవలంబిస్తారు, వీళ్ళు ఇంకొక విధానాన్ని అవలంబిస్తారు, ఇంకో విధానం అవలంబిస్తారు. ఉదాహరణకి మనం 10th క్లాస్ ఉందనుకోండి, 10th క్లాస్ పాస్ అవ్వాలి. కొంతమంది స్టేట్ బోర్డులో వెళ్తారు, కొంతమంది సిబిఎస్ఈ వెళ్తారు, కొంతమంది ఐసిఎస్సిలో వెళ్తారు, కొంతమంది నేషనల్ బోర్డు ఎన్ఓసి అని, నేషనల్ ఓపెన్ కాలేజ్. సో అంటే వాళ్ళు కంప్లీట్గా ఇంట్లో కూర్చొని సిలబస్ అంతా కూడా తెచ్చుకొని చదువుకుంటారు. కానీ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటూ అట్ ద సేమ్ టైం 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటే వాళ్ళు ప్రైవేట్గా చేసుకొని చేసుకుంటారు. కానీ సిబిఎస్ఈ సిలబస్లో ఒక టైప్ ఆఫ్ కరికులం ఉంటుంది, సిలబస్ ఉంటుంది. స్టేట్లో ఇంకో విధంగా ఉంటుంది, ఇంకో విధంగా ఉంటుంది. కానీ మొత్తానికి అల్టిమేట్గా చివరికి వచ్చారు కానీ 10th పాస్ కావాలి. కాకపోతే ముందు వెనకాల ప్రాక్టికల్స్ ముందు వెనకాల ఉంటుంది, కొన్ని కాన్సెప్ట్స్ ముందు వెనకాల ఉంటాయి. కానీ అల్టిమేట్గా మాత్రం ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక 10th క్లాస్ వచ్చేసరికి అందరికీ మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అట్లానే ఇక్కడ కూడా అంతే అనమాట. సో వీటన్నిటిలో కానీ మనం కానీ వెళ్తే కనుక బేసిక్ విధానం అంటే మొత్తానికి అయితే బాహ్య ఇంద్రియాలని అదుపు చేసి పెట్టుకోవాలా, తర్వాత అంతర్గతంగా వెళ్ళాలా, హృదయం శుద్ధి చేసుకోవాలా, హృదయం తీసుకొని పరమాత్మ దర్శనం లేదా భగవాన్ దర్శనం చేసుకోవాలా. ఇది కామన్ థింగ్ అనమాట అన్నిటికీ. కానీ దీంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇది వాళ్ళు అవలంబించేటువంటి పద్ధతులు. మన దగ్గరకు వచ్చేసరికి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, తర్వాత ఆ విధంగా ఇట్లా వెళ్తుంది అనమాట మనం. లేదా దాంట్లో వచ్చి శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఇలా వెళ్తుంది. కానీ లోపల జరిగే క్లీనింగ్ మాత్రం సేమే. అది జరిగితే కానీ మనం భౌతిక క్లేశాల నుంచి బయటకు వచ్చి అంతర్గతంగా లోపల ఉన్నటువంటి అలిషడ్ వర్గాల్ని మనం క్లీన్ చేసుకోలేము. ఒకటి ఆ విధంగానే వెళ్ళొచ్చు, లేదా ఈ విధంగా వెళ్ళొచ్చు. కానీ కృష్ణుడు ఆ విధానం కంటే కూడా ఒక గురువు యొక్క ఆదేశంలో, భక్తుల సాంగత్యంలో ఈ మాత్రం నియమాలు పాటించేస్తే ఆ విధానాల కంటే కూడా ఇది చాలా త్వరగా మన యొక్క క్లేశాలని మనం దాటిపోవచ్చు అని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ రికమెండ్ చేస్తున్నాడు అనమాట. అందువల్ల మనం చూసేదానికి పైకి మాత్రం వేరుగా కనిపిస్తున్నాయి, వేరు విధానాలు కనిపిస్తుంటాయి, బట్ లోపల జరిగేటువంటి ప్రాసెస్ మాత్రం ఒకటే అన్నమాట. అట్లా 18లో కూడా
యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. సో యోగాభ్యాసం ద్వారా యోగి మానసిక కలాపాలన్నిటిని నియంత్రించి సమస్త విషయ కోరికలు లేనట్టి అధస్థితిలో నిలిచినప్పుడు యోగి చక్కగా స్థిరుడైనట్లు చెప్పబడును. ఎస్, ఫస్ట్ భౌతికంగా ఫస్ట్ ఆపుకున్నాడు, తర్వాత నెమ్మదిగా మనసుని నెక్స్ట్ టార్గెట్ చేస్తాడు, మనసుని ఎట్లా నిమగ్నం చేయాలని ఆలోచిస్తాడు. మనసు ఈ మనసు నిమగ్నం చేయడం కానీ అర్థమైపోయింది అని అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ అతను స్టడీ స్టేట్కి వచ్చేది, అంటే అతను స్థిరుడైపోతుంది అనమాట. ఇంకా అది మనం 18 దాకా చూసుకున్నాము. లాస్ట్లో ఇప్పుడు 19కి వచ్చేసరికి యదా దీపో నివాతస్థో నేగ్నతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. సో ఎప్పుడైతే మనసు క్లియర్ అయిపోద్దో, మనసులోని అలజడులన్నీ క్లియర్ అయిపోతాయో, ఆటోమేటిక్ తన స్థితి ఏంటి అంటే గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉన్నట్లుగా మనసు నియంత్రించబడిన యోగి తన పరతత్వ ధ్యానములో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. సో ఫస్ట్ భౌతిక క్లేశాలు ఎగిరినాయి, అంటే అధిగమించాడు. నెక్స్ట్ మానసిక క్లేశాలు, వాటి నుంచి అధిగమించడానికి ప్రయత్నిస్తే అతనిలో లోపల స్థిరత్వం ఎట్లా వస్తుందంటే గాలి లేని చోట దీపం ఎట్లా ఉందో అలా వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం లాస్ట్ వరకు చూసుకున్నాం. ఇప్పుడు ఎస్, మనసుని ఎక్కడ ఎలా స్థిరం చేయాలి, దేని మీద స్థిరం చేయాలి మనసుని ప్రస్తుతానికి ఫస్ట్ నార్మల్గా ఏమవుతుంది, ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాల నుంచి అన్ని రకాలటువంటి విషయాలన్నీ కూడా మనసు మీదకి వెళ్తాయి. మనసు ఇది కరెక్టా కాదని చెప్పేసి బుద్ధి దగ్గర పంపిస్తుంది ఇన్ఫర్మేషన్ ని. బుద్ధి ఇది కరెక్ట్ ఇది తప్పు అని బేస్ చేసుకున్న తర్వాత అన్ని పనులు జరుగుతాయి. సో ఈ ఫస్ట్ ఇంతకుముందు మనసు ఇంద్రియాలు కలిసి ఉన్నాయి. సో మనసు ఇంద్రియాలు కలవడం వల్ల సో ఆత్మని అసలు పట్టించుకునే పరిస్థితిలో లేము. ఇప్పుడు ఏం చేసాము, ఇంద్రియాలని కట్టడి చేసాము, ఇంద్రియార్థాలను కలవలేకుండా కట్టడి చేసాము. ఇప్పుడు మనసులో ఉన్నటువంటి భావాలు ఇప్పుడు ఇన్పుట్స్ ఏమి రావట్లే మనసు మీదకి, ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాలు కట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనసుని అది తిరుగుతూ ఉంటుంది, అటు పోవాలి ఇటు పోవాలి అనేది అది తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని వెళ్ళి దేని మీద స్థిరపరచాలి అంటే దేని మీద మనం నిమగ్నం చేయాలి. ఇప్పుడు దాకా అయితే దానికి ఇంద్రియాల మీద నిమగ్నం అయ్యింది, కానీ ఇప్పుడు మనసుని వేరే దాని మీద నిమగ్నం చేయాలి. దేని మీద నిమగ్నం చేయాలంటే ఆత్మ మీద నిమగ్నం చేయాలి ఇప్పుడు. సో ఆత్మ మీద ఎలా నిమగ్నం చేయాలి, ఒకవేళ నిమగ్నం చేస్తే అతనికి వచ్చేటువంటి ఫలితం ఏంటి. ఇప్పుడు దాకా ఇంద్రియాల మీద నిమగ్నం అయ్యి ఉంది మనసు, దానివల్ల మనకేంటి అనేక దుఃఖాలు, అనేక ఆందోళనలు, భయాలు, ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయి ఇప్పుడు. కానీ వాస్తవానికి యోగులు అందరూ కూడా మనసుని ఇంద్రియాల మీద కాకుండా మనసుని తీసుకుని వెళ్ళి ఆత్మ మీద లేదా ఆత్మ సంబంధించిన అంశాల మీద దీన్ని నిమగ్నం చేస్తారు అనమాట. దాన్ని ఫోకస్ చేస్తారు, మనసుని ఏకాగ్రత పరుస్తారు అనమాట ఆత్మ మీద. అది అంత ఈజీ కాదు, అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే పాత వాసన కడగబడాలి. ఆల్రెడీ ఉన్న ఇంప్రెషన్స్ ని వాసనలు తీసేయాలి, వాటిని పూర్తిగా మనం క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు దాని దృష్టి మనసు ఆత్మ మీద పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతుంది అన్నమాట. అది మనకి ఇప్పుడు 23వ శ్లోకం నుంచి 20వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు చూస్తాం అన్నమాట. ఇది సీరియస్ గా ఉండే శ్లోకాలు అన్నమాట. ఒకేసారి ప్రభుపాదుల వారు 20 నుంచి 23 దాకా కంటిన్యూస్ గా ఒకటేసారి ఇచ్చారు. కాబట్టి నేను 3 సార్లు రిపీట్ చేయను, ఒకేసారి చదువుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే చాలా పెద్ద భాష్యం అనమాట ఇది. ఎందుకంటే 4 శ్లోకాలు మనం కవర్ చేయాలి ఇప్పుడే, కాబట్టి నేను 3 సార్లు కాకుండా ఒకసారి చెప్పుకుంటూ వెళ్తాను. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. 21 సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యామతీంద్రియం వేత్తి యత్ర న చేవాయం స్థితశ్చలతి తత్వతః యం లద్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః
యస్మిన్ స్థితో న దుఃఖేన గురనాపి విచాల్యతే. ఇది 22. ఇప్పుడు 23, 2 లైన్లే ఉందన్నమాట. 23. తం విద్యుద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. భావము. సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనిషి మనసు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కలాపాల నుండి పూర్తిగా నిరోధించబడుతుంది. నిర్మలమైన మనసు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడడం, ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వము గుర్తించబడుతుంది. అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. ఆ విధంగా నెలకొని అతడు సత్యము నుండి ఏనాడు వైదొలగడు. దీనిని పొందిన తర్వాత అతడు దానికి మించిన లాభము వేరొకటి లేదని తలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టములోనైనా చలించడు. భౌతిక సంపర్కము వలన కలిగే సమస్త క్లేశం నుండి ఇదే నిజానికి అసలైన ముక్తి. సో భావంలో మనం కానీ వెళ్తే ఒకసారి ఏదైతే మనం భక్తి యోగంలో ప్రేమ అంటాం. ఆఖరి స్టేజ్ ప్రేమ అంటాం. అంటే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, తర్వాత అనంతని ఇట్లా పోతూ చివరి స్టేజ్ ప్రేమ. ప్రేమ అంటే ఇక్కడ ఏంటి? భగవంతుడుని 24 గంటలు భగవంతుడిని మీద మనం పూర్తిగా ఆయన సేవకు అంకితం అయిపోవడం, లేదా ఆయనకి అంకితం అయిపోవడం అల్టిమేట్ గా ప్రేమ అనమాట. అలాగే యోగ సాధనలో హైయెస్ట్ స్టేజ్ వచ్చి సమాధి అనమాట. ఇక్కడ సమాధి అన్న ప్రేమ అన్న ఇక్కడ ఒక విధంగా అంటే టెక్నికల్ గా చెప్తే ఒకటే అనమాట. ఎట్లా అంటే ఇక్కడ కూడా మనసు కంప్లీట్ గా ఆత్మ నిమగ్నం అయిపోయి ఆత్మ యొక్క అంశాలని, ఆత్మ యొక్క కార్యాల మీద దృష్టి పెడుతుంది కంప్లీట్ గా. లేదా పరమాత్ముడి యొక్క ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అయిపోతుంది మనసు. ఇక్కడేమో కృష్ణుడి మీద, భక్తుడు భగవాన్ మీద, భగవాన్ లీలల మీద, భగవాన్ గుణగణాల మీద పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటుంది మనస్సు. ఇక్కడేమో పరమాత్ముడి యొక్క రూపం మీద, పరమాత్ముడి యొక్క కార్యాల మీద నిమగ్నం అయిపోతుంది. దీన్నేమో మనం సమాధి అంటాము, ఇక్కడేమో మనం ప్రేమ అంటాం. ఇప్పుడు అల్టిమేట్ ఇక్కడ ఏంటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనసు ఇంకా మానసిక లేదా లౌకిక మానసిక కలాపాల నుండి ఎప్పుడో పూర్తిగా నిరోధించబడిపోయింది. ఎందుకంటే ఇంకా ఇంద్రియాలు ఇప్పుడు ఆపేసాం కదా. ఇంద్రియాలు ఆపడంతో ఇంద్రియాలోని విషయాలు ఏవి ఇక్కడ రావట్లేదు. ఆటోమేటిక్ ఇంకా లౌకిక విషయాల పట్ల ఏది ఇంకా అది శ్రద్ధ చూపించదు. ఇంకా దానికి నుంచి పూర్తిగా అది విడుదలైపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు నిర్మలంగా ఉంది మనసు. ఇప్పుడు ఈ నిర్మలమైన మనసు ఇప్పుడేంది? ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడడం, ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వాన్ని గుర్తించబడుతుంది. అంటే ఇప్పుడు దాకా ఇంద్రియాల మీద పూర్తిగా ఆధారపడ్డ మనసు, ఇంద్రియాల మీదనే ఉన్న మనసు ఇప్పుడు ఆత్మను చూడగలుగుతుంది, ఆత్మలోనే నిమగ్నం కాగలుగుతుంది. తద్వారా అతను పూర్ణత్వాన్ని అది గుర్తిస్తుంది అనమాట. ఇట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాకా ఇంద్రియాల ద్వారా వచ్చిన సుఖము అది దివ్యేంద్రియాల ద్వారా వచ్చింది కాదు, భౌతిక ఇంద్రియాల వల్ల వచ్చింది. అంటే భౌతిక శరీరానికి ఉండేటువంటి ఇంద్రియాలని భౌతిక ఇంద్రియాలు, వీటి ద్వారా మనకి వచ్చినటువంటి సుఖము తాత్కాలికమైంది. కానీ మనసుకి మన శరీరానికి ఉండేటువంటి ఇంద్రియాలు వేరు, ఆత్మకు ఉండే ఇంద్రియాలు వేరు. సో ఆత్మకి తన ఇంద్రియాలు ఉంటుంది, ఆత్మకి తన మనసు ఉంది, ఆత్మకి తన బుద్ధి ఉంది. ఈ ఇంద్రియాల పైన మన ఇంద్రియాలు కప్పబడ్డాయి అనమాట. అంటే దేహపు ఇంద్రియాలు కప్పబడి ఉంది. ఉదాహరణకి మనం పడుకో ఉన్నాము, కల వచ్చింది. భౌతికాలు ఇప్పుడు షట్ ఆఫ్ అయిపోయినాయి. భౌతికాలు మనం పడుకో ఉన్నాం కదా, భౌతికాలు ఏమీ చూడట్లేదు, ఎందుకంటే నిద్రావస్థలో ఉన్నాయి. కానీ లోపల ఎన్నో దృశ్యాలు పోతా ఉన్నాయి.
మనసులో. సో మనసు లోపల దృశ్యాలు పోయేటివి భౌతిక ఈ కళ్ళు చూడలేవు. ఎందుకంటే కళ్ళు ఇవేం చూడగలుగుతాయి? భౌతిక విషయాలు మాత్రం చూడగలుగుతాయి. మరి లోపల లోపల జరిగే ఆ దృశ్య కావ్యం ఆ కళ్ళలో ఎవరు చూస్తున్నారు? అంటే అంతర్గతంగా ఆత్మకి ఆ కళ్ళు ద్వారా చూడగలుగుతున్నాయి. ఆ కళ్ళ ద్వారా ఆ ఎంటైర్ సీక్వెన్స్ ని గుర్తు చేసుకోగలుగుతుంది. మొత్తం జరిగే సన్నివేశాలన్నింటినీ కూడా చూడగలుగుతుంది. మళ్ళీ ఉదయం లేచి నాకు కల వచ్చిందన్న. కల వచ్చిందంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ కళని ఎవరు చూశారు? ఎవరు చూస్తున్నారు ఆ కళని? అంటే దాని తద్వారా మన అర్థం చేసుకో అంతర్గతంగా కొన్ని ఇంద్రియాలు ఉన్నాయని అర్థం. అంతర్గతంగా కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఆత్మకు అందుకనే ఇంద్రియాలు ఉన్నాయి. సో దీన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎట్లా అయితే మన కారులో ప్రయాణిస్తా ఉన్నాం. కారుకు కూడా హెడ్ లైట్లు ఉన్నాయి. కానీ డ్రైవ్ చేసే డ్రైవర్ కూడా కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కార్ లైట్లు ఆగిపోయినంత మాత్రాన రాత్రిపూట వెళ్తున్నారు. కార్ లైట్లు ఆగిపోయినాయి. కానీ అంతర్గతం లోపల డ్రైవర్ కళ్ళైతే చూస్తానే ఉన్నాయి. అతను చూస్తున్నాడు ఇప్పుడు ఆడ ఏమున్నాయి, దారిలో ఏమైనా ఉన్నాయా లేదా, డ్రైవ్ చేసుకుని పోవాల్సి వస్తుంది ఎట్లయినా సరే. అప్పుడప్పుడు వెనకాల లైట్లు చూసుకుంటా, ముందు లైట్లు చూసుకుంటా, వచ్చిపోయే బట్టి మొత్తం నిదానంగా మనం చేసుకుంటాం. అదేంది లైట్లు ఆగిపోయినాయి కదా, మరి అయినా కూడా కార్ ఎట్లా ముందుకెళ్తా ఉంది, రోడ్డు మీదే వెళ్ళబోతుంది. అంటే డ్రైవర్ కళ్ళు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు దాకా మనకి ఎందుకు సుఖం రాలేదు అంటే, ఎందుకు మన సుఖం కోసం ప్రయత్నించినా కూడా మనకి ఎందుకు సుఖం రాలేదంటే, ఇప్పుడు దాకా మన భౌతిక ఇంద్రియాల ద్వారా మనం పనిచేయడానికి ప్రయత్నించాం. ఇంద్రియాలకి కావాల్సిన అంశాలు మనం ఫీడ్ చేసుకుంటూ వెళ్ళాము. కానీ భౌతిక ఇంద్రియాలకు మనం ఎంత ఫీడ్ చేసుకుంటూ వెళ్తే అది ఇంకా అంత ఎక్కువ కోరుకుంటుంది అనమాట మనసు. ఇంకా ఎక్కువ కోరుకుంటుంది, నాకు ఇంకా కావాలంటుంది. ఇవ్వకపోతే నిరుత్సాహపడిపోయేసి దాని పట్ల క్రోధం వచ్చేస్తుంది మనకి. కామం కామం పరిపూర్ణం కాకపోతే క్రోధం వస్తుంది. క్రోధం పరిపూర్ణం కాకపోతే మోహం వచ్చేస్తుంది. అందువల్ల మనకి భౌతిక ఇంద్రియాలే అల్టిమేట్ అనుకొని భౌతిక ఇంద్రియాలను సుఖపడితే ఆత్మ సుఖపడుతుంది అనుకోవడం మన భ్రమ అయిపోయింది ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం ఇప్పుడు మనం గమనించగలుగుతున్నాము. ఇప్పుడు మనసు భౌతిక ఇంద్రియాలు వదిలేసింది. ఇప్పుడు ఆత్మ ఇంద్రియాల మీద పడింది. ఎప్పుడైతే అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యేది అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. ఇప్పుడు యాక్చువల్ అసలైనటువంటి సుఖస్థితిలో కలడు. ఇది యాక్చువల్ చెప్పండి మన సహజ స్థితి అనమాట. ఆత్మ యొక్క సహజ స్థితి ఎప్పటికీ దివ్యానందంలో ఉండడమే, అపరిమిత. అందుకనే మనము ఈ ప్రపంచంలో పోయి నాకు ఆనందంగా, నాకు సుఖం కావాలని మనం ఎందుకు పరితపిస్తున్నాం అంటే, ఎందుకంటే ఆత్మ సహజ స్థితి సత్ చిత్ ఆనందం. ఆ సచ్చిత్ ఆనందం ఎలా వస్తుంది? మనసులో ఉన్నటువంటి ఆ మురికి, ఆ వాసనలు, అరిషడ్ వర్గాల్ని పూర్తిగా మనం క్లీన్ చేసేయాలి. సో క్లీన్ చేయడం ద్వారా ఇప్పుడు ఆత్మకి క్లీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనసుకి ఆత్మ క్లియర్గా కనబడుతుంది. సో ఆత్మ వైపు మనసు వెళ్ళి ఆత్మ సంబంధించిన కార్యాలను నిమగ్నం అవ్వడం ప్రారంభిస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఎప్పుడైతే మనసు ఇంద్రియాలు భౌతికం కాబట్టి అది వచ్చేటువంటి ఫలితాలు కూడా అశాశ్వతంగా ఉన్నాయి, తాత్కాలికంగా ఉన్నాయి. బట్ ఆత్మ పర్మనెంట్ కాబట్టి మనసు ఆత్మ మీద నిమగ్నం అయితే మనకి పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది. అందుకని ఇక్కడ అందరూ ఆనందం కోసం బయట పరిగెస్తున్నారు, బయట వెళ్తున్నారు. నాకు ఇంకో శాలరీ పెరిగితే బాగుండు, నా ప్రమోషన్ వస్తే బాగుండు, మనం ఇంకొద్దిగా విలాసవంతమైనటువంటి ఇంకా 2 గదులు పెంచుకుంటే బాగుండు ఇంట్లో, లేకపోతే కార్లు ఇంకొన్ని పెంచుకుంటే బాగుండు. ఇవి ఎన్ని పెంచుకున్నా సరే వాస్తవం చెప్పండి మన భౌతిక క్లేశాలు ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాం. మనం భౌతిక క్లేశాలు పెంచుకుంటున్నాం. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా దానికి సంబంధించినటువంటి దుఃఖాన్ని మనం అనుభవించే తీరాలి. కానీ ఇక్కడ అపరిమితమైనటువంటి ఆనందం వస్తూ ఉంది, ₹1 ఖర్చు పెట్టకుండా అంతర్గతంగా. సో యాక్చువల్గా మనం రూట్ కాజ్కి వెళ్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడ మనం ముందు వేయాలో అక్కడికి వెళ్తున్నాం. మనం ఎక్కడ ముందు వేయాలో అక్కడ వేయాలి మనం.
సో మనం అంత స్ట్రెస్ చేస్తున్న 16 మార్లు జపం చేయాల్సిందే అని ఎందుకు అంటున్నాం? 4 నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకన్ ఎందుకనంటే మనకి రాబోయేటువంటి ఫలితము దివ్య సుఖం. అయితే మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే అనేక జన్మలుగా మన మన మనసు ఈ భౌతిక ఇంద్రియాల మీద పూర్తిగా డిపెండ్ అయిపోయింది, ఆధారపడిపోయింది కాబట్టి. అది తప్ప ఇంక వేరేది లేదు అన్నట్టుగా నిమగ్నం అయిపోయింది కాబట్టే దాన్ని తీయాలంటే కొద్దిగా కష్టమైపోతుంది. కానీ కొద్దిగా మనం నమ్మి కొద్దిగా సాధన చేయగలిగితే కొంతకాలము మనం పూర్తిగా దీని నుంచి బయటపడి ఇట్లకి వచ్చేయవచ్చు. పైగా భక్తిలో ఇంకా చాలా సులభంగా బయటికి రావచ్చు. ఎందుకంటే మనసు కృష్ణ కథ మీదకెళ్ళినా, సో మనసు కృష్ణుడి దర్శనం మీదకెళ్ళినా, కృష్ణ ప్రసాదం మీదకెళ్ళినా అన్నీ కూడా ప్యూరిఫైయింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఆ విధంగా నెలకొని అతడు సత్యం నుండి ఏనాడు వైదొలగడు. ఇంకా అర్థమైపోయింది. ఎందుకంటే అతను అపరిమితంగా ఆనందం పొందుతున్నప్పుడు అతను ఇంకా వేరే మార్గంలో లేకపోతే వేరే వాటి మీద అతను ఇంకా ఎందుకు టైం ఇన్వెస్ట్ చేస్తాడు? తన శక్తులు ఎందుకు పెడతాడు ఇంకా? దొరకాల్సినటువంటి ఆ దివ్యానందం దొరికినప్పుడు ఇంకా అన్ని అతను డైవర్ట్ కాడు. దీన్ని పొందిన తర్వాత అతడు దానికి మించిన లాభం వేరొకటి లేదని తలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టంగానే చెల్లించాడు. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది. నాకు దీంట్లో అత్యంత ఆనందం నాకు దొరుకుతా ఉంది. అప్పుడు ఎలాంటి భౌతిక క్లేశాలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా అతను ఇంకా డైవర్ట్ కాడు ఇంకా. ఈ దివ్యానందం కోసం దాన్ని ఎన్నైనా భరిస్తాడనమాట. ఏ స్థాయినైనా దాన్ని ఎదుర్కొంటాడనమాట. సో భౌతిక సంపర్కం వల్ల కలిగే సమస్త క్లేశం నుండి ఇదే నిజానికి అసలైనటువంటి ముక్తి. ఏంటి ఆ ముక్తి అంటే అతను ఆత్మ వైపు తన దృష్టిని మలచడమే భౌతిక సంపర్కాల వల్ల ఉన్నటువంటి అనేక క్లేశాల నుండి అతనికి నిజమైనటువంటి ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఇక్కడ ఏమి లేదు. మనసుని తీసుకెళ్ళి ఆత్మ మీద పెట్టడమే ముక్తి. మనసుని క్లీన్ చేసుకొని ఆత్మ వైపు దృష్టి మలచడమే ఇంకా. అది ముక్తి అన్నమాట. అంటే జనరల్‌గా అందరూ ముక్తి అనుకుంటే ఈడ నుంచి పైకెళ్ళిపోయేసి, ఆడ నుంచి అటు లోకాలకెళ్ళిపోతాము. లేదా అక్కడ ఐక్యమైపోవడం అది ముక్తి అంటున్నారు. లేదు. ఇక్కడే ముక్తి స్టార్ట్ అయిపోయింది. అందుకే వాళ్ళని జీవన్ముక్తులంటారు. భౌతిక దేహంలో ఉన్నప్పుడే వాళ్ళు ముక్తి పొందుతున్నారు. ఎందుకని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా భౌతిక క్లేశాలు, భౌతికమైనటువంటి ఆందోళనలు వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోరనమాట. ఒకవేళ వచ్చినా సరే వాటిని ఈజీగా వాటిని భరించి వాళ్ళు దీన్ని దాటేయగలుగుతారనమాట. సో భాష్యంలోకెళ్తే సో 16వ శ్లోకం నుండి మొదలు శ్లోకాలు యోగా అంటే సమాధిలో నిమగ్నం అవడం అని తెలుస్తా ఉంది. మరి ఇంతకుముందు కూడా సమాధి అనే పదం వచ్చింది ఇంతకుముందు. మామూలుగా సమాధులు 2 రకాలు ఉన్నాయంట. ఒకటి సంప్రజ్ఞత, అసంప్రజ్ఞత. రెండు రకాలు ఉంటాయి సమాధులు. సంప్రజ్ఞత సమాధి అంటే అది మనసుని భౌతిక వస్తువుల మీద దృష్టి సారించడం. అంటే కాన్సంట్రేట్ చేయడం. అంటే కొన్ని యోగా స్కూల్స్ మన మనసుని కొన్ని వస్తువుల మీద ధ్యానం చేయమంటారు అనమాట. ఒక దీపం మీదనో లేకపోతే ఒక చిన్న పాయింట్ మీదనో మొత్తానికి అవన్నీ భౌతిక వస్తువుల మీద ధ్యానం చేయమంటారు. అలాంటి ధ్యాన పద్ధతుల్ని వస్తువుల మీద ధ్యానం అది సూక్ష్మ వస్తువులైనా కావచ్చు, స్థూల వస్తువులైనా కావచ్చు. స్థూల అంటే మనకు కనిపించేటివి, మనం తాకగలిగేటివి, మనం స్పర్శించగలిగేవి స్థూల వస్తువులు. సూక్ష్మ వస్తువులు అని అంటే మనం తాకలేము కానీ ఊహించుకోవచ్చు. సో మన ఊహల్లో మనం ఊహించుకొని చేసేదన్నమాట. అది ఒక రకమైన ధ్యానం. అంటే కొంతమంది ఎలా అంటారంటే నీలో గాలి వెళ్తుందని నువ్వు చూసుకో, నువ్వు దాని మీద నువ్వు ధ్యానం పెట్టు, లోపలికెళ్ళి అది ఎలా అన్నిటికీ గాలి మొత్తం శరీరం అంతా వ్యాపించినట్టు మళ్ళీ అదంతా బయటకు వచ్చినట్టు
నువ్వు దాని మీద ధ్యాస పెట్టు అంటున్నావు. ఒకటి స్థూలమైన కావచ్చు, లేదా సూక్ష్మమైన, మొత్తానికి అన్ని వస్తువులే. ఇలాంటి వాటి మీద ధ్యానం పెట్టడం ద్వారా వచ్చేటువంటి సమాధిని సంప్రజ్ఞత సమాధి అంటున్నాం. దాంట్లో సవిచార, సవితర్క అని 2 రకాలు ఉన్నాయన్నమాట. దాన్నే మనం ఇక్కడ స్థూల వస్తువులపై ధ్యానం అయితే అది సవితర్క అంటారు, సూక్ష్మ వస్తువులపై ధ్యానం అంటే అది సవిచార అంటారు. మొత్తానికి సంప్రజ్ఞత అంటే ఐదర్ సూక్ష్మ శరీరం, సూక్ష్మ వస్తువుల మీదైనా కావచ్చు, లేదా స్థూల వస్తువుల మీదైనా కావచ్చు. తద్వారా వాళ్ళు సమాధిని పొందుతారు కొంతకాలం తర్వాత. దాన్ని సంప్రజ్ఞత అంటారు. సో రెండోది వచ్చేసి అసంప్రజ్ఞత సమాధి. ఇది ధ్యానం వస్తువుల మీద కాదు, ఈ ధ్యానం ఆత్మ మీద. ఎందుకంటే ఆత్మ కంప్లీట్ గా ఆధ్యాత్మికమైంది. అది స్థూల వస్తువు కాదు, సూక్ష్మ వస్తువు కాదు. అది ఆధ్యాత్మికమైనటువంటి విషయం అది. కాబట్టి అసంప్రజ్ఞత సమాధి అంటే మనసుని ఆత్మ మీద, లేదా ఆత్మ యొక్క కార్యాల మీద నిమగ్నం చేయడము సంప్రజ్ఞత సమాధి. కాబట్టి మొదటి 3.5 శ్లోకం కానీ మనం కానీ చూసినట్లయితే మనకి కంప్లీట్ గా మనసు ఆత్మ మీద దృష్టి పెడుతున్నట్టుగా మన శ్లోకాల్లో ఉన్నాయి, నిమగ్నం చేయమని చెప్పినట్టుగా ఉందన్నమాట. అందువల్లే అసంప్రజ్ఞత సమాధి 3.5 శ్లోకాల్లో వివరిస్తారు. సో అసంప్రజ్ఞత స్థితిలో చైతన్యం ఎటువంటి వస్తువును తాకదు, చైతన్యం ఆపబడుతుంది. అంటే అసంప్రజ్ఞత స్థితిలో, ఆ సమాధిలో భౌతిక విషయాలు చైతన్యాన్ని భౌతిక విషయాల పట్లకి పంపించదు, అంతర్ముఖం అయిపోతుంటుంది. మనసుని భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల మీద పోనివ్వడు ఆ యోగి. అది స్థూలమైన కావచ్చు, సూక్ష్మం కావచ్చు. తద్వారా భౌతిక చైతన్యాన్ని ఆపబడుతుంది, భౌతిక వైపు వెళ్ళేటువంటి చైతన్యం ఆపబడుతుంది. ఇంతకుముందు సంప్రజ్ఞతలో మనసుని భౌతిక విషయాల పట్ల పోనిస్తున్నాడు, ఆ యోగి పోనిస్తున్నాడు. బట్ అసంప్రజ్ఞత సమాధిలో మాత్రం ఈ ఆత్మలో వచ్చేటువంటి చైతన్యం, ఆ చైతన్యాన్ని భౌతికమైనటువంటి విషయాల పట్ల పోనీకుండా ఆపుతున్నాడు యోగి. భౌతిక వస్తువులను తాకనివ్వట్లేదు, దృష్టి మళ్లించట్లేదు అటువైపు. కాబట్టి భౌతిక వైపు వెళ్ళేటువంటి చైతన్యాన్ని కూడా ఆపుతున్నాడు అనమాట, యోగి ఆపుతున్నాడు. సో కొంచెం టెక్నికల్ గా ఉంటుంది, బట్ మనం అదైనా ప్రయత్నించండి, లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా మనలో కూడా ఇది జరుగుతూ ఉంది. మన అంతర్గతంగా మనం 4 నియమాలు పాటించినప్పుడు క్రమక్రమంగా మనం కామ, క్రోధ, మతమాచర్యాలు అటువైపు మనం కొంత కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు ఇవే అంతర్గతం జరుగుతున్నాయి అన్నమాట, ఇవన్నీ కూడా. సో పతాంజలి యోగ సూత్రాల ప్రకారంగా సంప్రజ్ఞత, అసంప్రజ్ఞత, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా పతాంజలి యోగ సూత్రాల ద్వారా జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మెకానిజం ఏంటంటే, ఎలాగా అంతర్గతంగా తన హృదయం శుద్ధి అవుతా ఉంది, మనసు లేదా హృదయం ఎట్లా శుద్ధి అవుతా ఉంది అని అంటే, ఇక్కడ ఒక టర్మ్ ఉందన్నమాట, యోగ చిత్త నిరోధ. యోగ చిత్త నిరోధ అంటే భౌతిక చైతన్యం అంతర్గతంగా ఆపేయడం. మనం ఇంతకుముందు ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం అనమాట. ఏమనంటే చిత్తం అంటే ఏంటి అంటే, చిత్తంలో 4 రకాలటువంటి ఏం చెప్పాలి, అది కూడా ఒక ఇంద్రియాలు, అంటే అంతర్ముఖంగా 4 మన హృదయంలో ఎట్లాగైతే 4 పక్షాల కింద మనం డివైడ్ చేస్తే, ఇది భౌతిక హృదయం మనం 4 ఛాంబర్స్ కింద కట్ చేయొచ్చు అన్నమాట. సో పై ఛాంబర్స్ నుంచి రక్తం పోతుంది, తర్వాత కింద ఛాంబర్స్ కి మళ్ళీ రక్తం వస్తుంది. అంటే 4 ఛాంబర్ల కింద డివైడ్ చేసినట్టుగానే సూక్ష్మంగా ఉండేటువంటి హృదయంలో దాన్ని చిత్తం అంటారు అన్నమాట. ఆ చిత్తంలో కూడా 4 రకాలటువంటి ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయి. ఏంటది? అంతఃకరణ, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ 4 ఉంటాయి.
ఈ అంతఃకరణ అనేది వాస్తవానికి ఇక్కడ వాసనలు అక్కడ ఎక్కువ కొలువుంటాయన్నమాట. గత జన్మపు వాసనలు, గత అలవాట్లు, ఆ రుచులు అన్నీ గూడా ఎమోషన్స్ అన్నీ గూడా అంతఃకరణలో ఉంటాయండి. ఈ అంతఃకరణలో ఉండే ఎమోషన్స్ ఎప్పుడైతే అవి ట్రిగ్గర్ అవుతాయో, వాటిలో నుంచి ఎమోషన్స్ బయటకొస్తాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఇంద్రియాలు పనిజేయడం, మన మనసు, మన బుద్ధి పనిజేయడం జరుగుతాయన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మీరు కరోనా సమయంలో ఇంట్లో ఉన్నారు. ఎక్కడికక్కడ అందరూ గూడా ఎవరిళ్ళల్లో వాళ్ళుండి అందరూ ఆందోళనలో ఉన్నారు. అంటే మా మా తల్లిదండ్రులకి ఏమవుతుందో, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారో లేదో, లేకపోతే మా అక్క చెల్లెలు ఎట్లా ఉన్నారు, అన్నల తమ్ముళ్ళు ఎట్లా ఉన్నారు, కొంచెం ఆందోళనలో ఉన్నాం. ఫోన్లు చేస్తున్నాం. అయినా కూడా ఎప్పుడు ఎవరికి ఏం అటాక్ అవుతుందో, ఏ ఏ సమయంలో ఏ విషయం మనం వినాల్సి వస్తుందో అని చెప్పేసి మనం అందరం కూడా ఒక విధంగా ఆందోళనలో ఉన్నాం. కానీ పర్లేదు ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నారు కదా, ప్రస్తుతానికైతే ఏం లేదు కానీ మళ్ళీ సర్దు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఇంట్లో అదే సమయంలో మన ఇంట్లో వచ్చి ఎవరో నాక్ చేశారు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి మరి వేరే ఇంట్లో కొట్టబోయి మన ఇంటికి వచ్చి కొట్టాడు. మనం తలుపు తీసి అడగంగానే ఎవరు ఏంటి అని అడిగేసి అని చెప్పేసి వాళ్ళని పంపించేసాం. అదే ఇప్పుడు అక్కడ మన పేరెంట్స్ వచ్చి కొట్టారనుకోండి, ఆ టైంలో వచ్చేసి తలుపు కొట్టారనుకోండి, మనం చూడంగానే మనం షాక్‌లోకి వెళ్ళిపోతాం. ఎందుకని? కరోనా సమయంలో అంతా కూడా అంత గందరగోళంగా ఉంటే, అసలు మీరు ఎందుకొచ్చారు ఇక్కడికి? ఎలా వచ్చారు? మీరు అంతా బానే ఉందా లేదా? అంటే వాళ్ళు చూడంగానే ఒక తెలియని ఒక వచ్చారనే ఒక సంతోషం ఉండొచ్చు. లేదా ఒక ఆందోళన ఉండొచ్చు. లేకపోతే ఇంక వేరే వేరే భావాలు గూడా మనలో కలగొచ్చనమాట మనలో. అంటే ఇంతకుముందు వేరే వ్యక్తి తలుపు కొట్టినప్పుడు మనకి దీంట్లో అంత ఆందోళన లేదు. ఎవరబ్బా ఇది? ఓహ్! నువ్వు ఎందుకొచ్చావు? ఓకే. పక్కన ఇది గాని పక్కనిల్లని జెప్పుకుంటాం. అక్కడ మన హృదయంలో ఎమోషన్స్ ఏమి పైకి రాలేదు. పైకి రాలా. జస్ట్ ఒక చిన్న భయముంది. ఎవరు కొట్టారబ్బా అని చూడంగానే మనది కాదు పక్కకి ఇమ్మీడియేట్‌గా దానికి సంబంధించిన ఆందోళన అక్కడితో ముగిసిపోయింది. కానీ అదే మనకు తెలిసిన వాళ్ళు, మనకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు లేతే మన ఇంటి వాళ్ళు తలుపు కొడితే సీరీస్ ఆఫ్ ఎమోషన్స్ బయటకొచ్చేస్తుంది. భయము, ఆందోళన, సంతోషం వైపు. అంటే జస్ట్ చూసిందేమో కళ్ళే గదా! అప్పుడు చూసింది ఆ వ్యక్తిని చూసింది కళ్ళే. మనకు తెలిసిన వాళ్ళని చూసింది కూడా కళ్ళే. కానీ దీంట్లో నుంచి వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ లోపలికెళ్ళింది. లోపలికెళ్ళి అనేక ఎమోషన్స్‌ని బయటికి తన్నుకొని బయటకొచ్చినియి. వెంటనే కళ్ళలో నీళ్లు రావచ్చు. ఎట్టొచ్చారబ్బా ఇక్కడి నుంచి? ఓకే. వెంటనే వాళ్ళని రండి రండి లోపలికి రండి అని జెప్పేసి తాకదామా వద్దా? తాకితే ఏమవుద్దో, తాకకపోతే ఏమవుద్దో రండి అని కూర్చోబెట్టడం. అంటే ఇక్కడి నుంచి కళ్ళు చూసింది. కళ్ళలో నుంచి వెళ్ళి అంతఃకరణలోకి వెళ్ళి ఎమోషన్స్‌ని బయటికి తన్నింది. ఎమోషన్ బయటికి తన్నంగానే వెంటనే మన కాళ్ళు, చేతులు పని జేసి మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టాం. సో, ఈ అంతఃకరణలో ఇంతకు ఇంతకుముందు వేరే వ్యక్తి చూసింది గూడా ఇవే బాడీనే లోపల ఉన్నటువంటి ఇవే అంశాలే లోపల గూడా ఉంది. బట్ ఇప్పుడు మన తల్లిదండ్రులు లేదా మన సొంత వాళ్ళని చూసినప్పుడు ఏం ట్రిగ్గర్ అవుతుంది? ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయి ఇంత ఎమోషన్స్? ఎందుకనంటే మన తల్లిదండ్రులకు సంబంధించినో లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకైన వాళ్ళైనటువంటి ఎప్పుడైతే కళ్ళలో చూసామో అంతఃకరణలో ఉన్నటువంటి పాత వాసనలు, అది ప్రేమ, అభిమానము, వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక భావాలు అవి వాసనల రూపంలో ఉన్నాయన్నమాట లోపల. బట్ ఇంతకుముందు వేరే వ్యక్తి వచ్చి తట్టినప్పుడు అవేవి ట్రిగ్గర్ కాలేదు. ఎందుకంటే ఆ వాసనలేవి లేవు లోపల. ఎందుకంటే అతనితో మనకు పరిచయమే లేదు. బట్ వీళ్ళతో చాలా క్లోజ్ అండ్ డీప్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన కొన్ని ముద్రలున్నాయి. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇష్టాయిష్టాలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రిగ్గర్ అయిందన్నమాట. సో నేనెందుకు ఇంత డిస్కషన్‌లోకెళ్తున్నానంటే సమాధి స్థితి ఎప్పుడొస్తుంది అంటే
అనేక జన్మలుగా మనం ఎన్నో ఎమోషన్స్, ఎన్నో భావాలు, అనేక వాసనలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు అన్ని వాసనల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కడగబడితే గానీ ఒక సమాజంలోకి బాగలేవు. ఇవన్నీ కడగబడితే గానీ మనసు ఆత్మ వైపు దృష్టి మలచదు. సో ఈ పతాంజలి యోగ సూత్రాలు, ఈ పతాంజలి యోగ సూత్రాల ద్వారా మనం ఏందంటే, ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధితో ఈ యోగ చిత్త నిరోధ, ఆ చిత్తంలో ఉన్నటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి వాసన నిరోధ కట్ చేస్తదనమాట. అలాగే మనం గూడా క్రమక్రమంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ భక్తిలో మనం ఇప్పటిదాకా మన మనసులో ఉన్న పాత వాసనలన్నీ ఉన్నాయి. మురికిలాగా ఉంటే, మనం కృష్ణుడి దర్శనం చేసుకోవడం వల్ల, కృష్ణుడి సేవ చేయడం వల్ల, అంటే ఇంద్రియాలకి, భౌతిక ఇంద్రియాలకి, లేదా కృష్ణ కథ వినడం వల్ల, సేవ చేయడం వల్ల, ఇట్లా అన్నిటి వల్ల ఈ ఆల్రెడీ అంతఃకరణ నిండినటువంటి పాత వాసనలు, పాత ఎమోషన్స్ అన్నిటిని ఇప్పుడు కొత్త దివ్యమైనటువంటి భగవత్ సంపర్కంలో వచ్చేటువంటి ఎమోషన్స్ ని ఆ వాసన లోపల పంపిస్తున్నాం అనమాట. ఈ వాసన లోపల పొంగ ఈ కంప్లీట్ గా బయటకు వచ్చేస్తాయి. ఎలాగైతే మురికి నీళ్ళల్లో, గ్లాస్ లో మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఒకటి దాంట్లో ఒక ప్యూరిఫైర్ వేయడం, ఇంకా వేరే నీళ్లు పోసుకోకుండా ఓన్లీ ప్యూరిఫైర్ వేయడం, లేదా కొత్త నీళ్లు, మంచి నీళ్లు పోస్తూ ఉంటే దీంట్లోంచి పాత నీళ్ళు బయటికి వెళ్ళి ఓన్లీ కొత్త నీళ్ళని ఉన్నప్పుడు మనం పూర్తిగా క్లియర్ గా చూడొచ్చు అనమాట ఆ గ్లాస్ లో. ఇటువైపు నుంచి అటువైపు చూడొచ్చు ఆ గ్లాస్ లో. అంత క్లియర్ వాటర్ వచ్చేసింది. ఈ అష్టాంగ యోగి లాంటి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి ఏ నీరు రానికుండా దీంట్లో వీలైనంత వరకు వడగట్టి, తద్వారా మళ్ళీ నీళ్లు కాంచి ఇట్లా చేస్తాడు అనమాట. అంటే ఉన్న వాటర్ ని, మురికిని మొత్తం తీసుకొని ఇది ఫైనల్ గా అతనికి దాన్ని వేడి చేసి, తద్వారా దాంట్లోంచి ఇంకొంత మురికి తీసేసి అట్లా ఫైనల్ గా దాన్ని మంచి వాటర్ చేసుకుంటాడు. ఇది జనరల్ గా అష్టాంగ యోగి తన నీళ్ళని శుద్ధం చేసుకుంటున్నాడు. తద్వారా అతను ఇటువైపు నుంచి అటువైపు చూడొచ్చు గ్లాస్. బట్ భక్తి యోగి ఎట్లా చేస్తున్నాడు, భక్తుడు ఎట్లా చేస్తున్నాడు అని అంటే, తను మంచి ఇంప్రెషన్స్ ని, ఇంద్రియాలని కరెక్ట్ గా భగవంతుడి మీద ఎంగేజ్ చేస్తున్నాడు, మనసుని ఎంగేజ్ చేస్తున్నాడు, భౌతిక ఇంద్రియాలని, భౌతిక మనసుని ఎంగేజ్ చేస్తున్నాడు. ఇక్కడేమో ఆ ఇంద్రియాలని కట్ చేసేస్తున్నాడు, ఇంద్రియాలని మనసుని పోనీట్లే. ఇక్కడేమో పోనిస్తున్నాడు. ఎవరి దగ్గర పోనిస్తున్నాడు? ఎవరైతే దీనికి మూలం ఉన్నాడో, ఎవరికైతే ఈ శక్తి ఉందో, ఈ మొత్తానికి క్లీన్ చేసే శక్తి ఎవరికైతే ఉందో ఆయన మీద పంపిస్తున్నాడు అనమాట. ఇంద్రియాలని హృషికేశుడి మీద నిమగ్నం చేస్తున్నాడు. సో ఇంద్రియాలని కంట్రోల్ చేయగలిగిన వాడు, ఇంద్రియాలని ఆనందింపగలిగిన వాడు, అతని మీదకి ఇంద్రియాలను పెడుతున్నాం మనం. తద్వారా కొత్త స్వచ్ఛమైనటువంటి నీరుని గ్లాసులో పోసి పాత వాసనల్ని బయటకు పంపించేస్తుంది. కొత్త ముద్రలు తీసుకుంటున్నాం, పాత ముద్రల్ని అదే ఆటోమేటిక్ రీప్లేస్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో ఇతన్ని పతాంజలి యోగ సూత్రాలు దాని ఏమంటే యోగ చిత్త నిరోధ అంటున్నారు. అదే చైతన్య మహాప్రభు ఇది చేతో దర్పణ మార్జనం అంటున్నాను. చేతో అంటే చిత్తాన్ని మార్జనం, క్లీనింగ్ జరుగుతా ఉంది. ఏంటది? హరే కృష్ణ మహామంత్రం. సో శిష్టాష్టకంలో మొదటి శ్లోకం, చేతో దర్పణ మార్జనం అని స్టార్ట్ అయ్యి 7 రకాలుగా. సో ఆత్మక స్నానం లాంటిది. మనం చంద్రుడిలో, వెన్నెల్లో మనం కూర్చుంటే ఎట్లాంటి ఇది వస్తుందో అలాంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఎట్లాగా? చేతో దర్పణ మార్జనం. ఎవరు? ఈ సంకీర్తనము జయమాగుగాక, ఈ సంకీర్తనం అలాంటి సూదింగ్ ఎఫెక్ట్స్ ని, అంటే అద్భుతమైనటువంటి వాతావరణాన్ని లోపల కలుగజేస్తుంది ఈ హరే కృష్ణ మంత్రం.
చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం. సో ఈ విధంగా మనం చూసుకుంటూ కానీ వెళ్తే మనకి దీని హరే కృష్ణ మంత్రం సంకీర్తన యజ్ఞం యొక్క ఫలితం భవ మహాదావాగ్ని నిర్వాపనం. మహాదావాగ్ని, అగ్ని మండుతా ఉంది, అటు వాటిని పూర్తిగా ఆ మంటను చల్లార్చగలుగుతుంది. కోరికలు అనే మంట పెరుగుతా ఉందన్నమాట. ఈ హరే కృష్ణ మంత్రం సంకీర్తన యోగం యజ్ఞం చల్లార్చగలుగుతుంది. సో ఆ విధంగా మనం చూస్తే, సో నేను చెప్పినట్టుగా ఇందాక విధి విధానాలు వేరు, బట్ అల్టిమేట్ గా చిత్తంలో ఉన్నటువంటి అంతఃకరణ శుద్ధం కావాలి. ఆ పాత వాసన పూర్తిగా కడిగి వేయబడాలి. ఆ కడిగి వేయబడ్డము ఒకరు కృష్ణుడి మీద ఆధారపడుతూ, కృష్ణుడి మీద దృష్టి పడుతూ, దృష్టిని సారిస్తూ క్లీన్ చేసుకుంటున్నారు. ఒకరేమో తనకు తానుగానే ఎట్లా శుద్ధి చేసుకో తనకు తానుగానే చేసుకుంటున్నాడు. సో తనకు తానుగా చేసుకునేవాడు అష్టాంగ యోగి, భగవంతుడి మీద దృష్టి మలిచేవాడు భక్తి యోగి. ఇంక చిన్న తేడా అనమాట. ఎందుకంటే భగవంతుడు మెయిన్ ఫ్యాక్టర్, భగవంతుడు తన శక్తి, ఆయన ఆధ్యాత్మిక సచిదానంద స్వరూపం కాబట్టి తనకి చాలా ఈజీగా ఈ ప్రాసెస్ చేయగలరు కాబట్టి చాలా సులభంగా కూడా భక్తుడు చాలా బయటపడతాడు. సో ఉదాహరణకి అష్టాంగ యోగికి ఒక రోజు పట్టింది అనుకోండి, హృదయం శుద్ధి చేయడానికి ఒక రోజు పట్టింది అనుకోండి, తనకు తానుగా అన్ని చేసుకుంటూ. భక్తుడికి 10 నిమిషాలు చాలన్నమాట. అంటే అంత తేడా కనిపిస్తుంది. అంటే అంత కష్టపడాలన్నమాట. 24 hours కష్టపడాలి అష్టాంగ యోగి. అదే పని భక్తుడికి 10 minutes చాలు. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ వ్యక్తితో ఆ వ్యక్తికి ఆ శక్తి ఉంది. మనలో మన చైతన్యాన్ని, మురికి పట్టిన చైతన్యాన్ని పవిత్రం చేయడానికి. కాబట్టి ఈ స్థితిలో, ఈ సమాధి స్థితిలో ఏదైతే అంతఃకరణ శుద్ధి జరిగిందో, ఇప్పుడే అంతఃకరణ శుద్ధి జరిగిపోయినందుకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇంకా అల్టిమేట్ గా మనసు, ఇంకా ఆత్మ దర్శనం జరిగిపోతుంది, పరమాత్మ దర్శనం జరిగిపోతుంది. ఇక తృప్తి పడడం ప్రారంభిస్తాడు. ఇంకా అప్పటి నుంచి తృప్తి పడడం ప్రారంభిస్తాడు. ఈ స్థితిలో అతను పరమానందాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే భౌతిక ఇంద్రియాలు, ఇంద్రియార్థాల కలయిక సంపూర్తిగా నిరోధించబడింది. ఇంకా బయట నుంచి ఎటువంటి విషయాలు కూడా ఇంక లోపలికి రావడం లేదు, పూర్తిగా నిరోధించబడింది. ఇప్పుడు మనసు ధ్యానం చేయగలుగుతుంది ఆత్మ మీద. కాబట్టి అతను పరమానందాన్ని అనుభవించడానికి సిద్ధమవుతాడు. కానీ ఆత్మ యొక్క ఇంద్రియాలు, మనసు అని జ్ఞానం పనిచేస్తుంది. ఎస్, భౌతిక ఇంద్రియాలని కట్ అయినాయి, కానీ ఆత్మ సంబంధించినటువంటి ఇంద్రియాలు, మనసు, జ్ఞానం ఈ పని చేస్తున్నాయి ఇప్పుడు. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను, శారీరక ఇంద్రియాలు, మనసు, బుద్ధి. అందుకనే శారీరక ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా సూక్ష్మ ఇంద్రియాలు అంటున్నాము. వీటినేమో జ్ఞానేంద్రియాలు అంటున్నాం. స్థూల శరీరంలో ఉండేటువంటి కళ్ళు, గిళ్ళు ఉన్నాయి. అంతర్గతంగా సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం ఉంది అంటున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, ఈ కంప్లీట్ గా కట్ చేస్తాడు యోగి, కట్ చేసేసుకున్నాడు. కానీ మరి ఎట్లా చూస్తున్నాడు, ఎట్లా అనుభవిస్తున్నాడు ఆనందాన్ని? ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అంటే, ఆత్మ యొక్క ఇంద్రియాల నుంచి వస్తుంది, ఆత్మ యొక్క మనసు, జ్ఞానం నుంచి వస్తుంది ఆనందం అంటారు. సో ఆ స్థితిలో ఆత్మ సంబంధించిన విషయాలే తప్ప ఇక ఎటు తడబాటు ఉండదు, ఇక తడబాటే ఉండదు. ఇంకా కంప్లీట్ గా ఇంకా భౌతిక క్లేశాలు, భౌతిక ఆకర్షణలు ఏవి తను ఇంకా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మన ప్రాసెస్ లో కూడా నిష్ఠలోకి వచ్చేసిన తర్వాత, అనర్థాలు మొత్తం తొలగిపోయిన తర్వాత, నిష్ఠలోకి వచ్చిన తర్వాత ఇంకా భౌతిక ఆకర్షణలు, భౌతికమైనటువంటి ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఏది కూడా ఇంకా అక్కడ అతని మీద పనిచేయదు. ఆ భక్తుడి మీద, ఆ సాధకుడి మీద ఇంకా పనిచేయదు. ఇంకెటువంటి తడబాటు ఉండదు. తడబాటు అంటే ఇక్కడ ఏంటి, మళ్ళీ ఏదైనా మనం మైలో బాధపడతామేమో, మళ్ళీ మనం భౌతిక ఆకర్షణ మళ్ళీ లోనైపోతానేమో, మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా భయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా తడబాటు ఉండదు. ఇంకా నెమ్మది, ఇంకా పాజిటివ్ ముందుకు వెళ్ళడమే. ఇక ఆ పరిస్థితిలో ఎటువంటి ఆందోళనకు గురికారు, దాని సమాధి స్థితి అంటారు. వాళ్ళు ఇంకెటువంటి ఇది లేకుండా ఇంకా పరమాత్మ కంట్రోల్ తీసేసుకున్నాడు. ఇంకా
కాబట్టి సపోజ్ మనలో భావాలు ఇలా ఉండొచ్చు అన్నమాట. అది నెక్స్ట్ మనం చూస్తాం. ఇప్పుడు ఆ స్థితిలో ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒకరోజు సమాజ స్థితికి నేను చేరుకుంటాను. సాధారణంగా మనలో ఆందోళన ఉంటది. నేను 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. నాకింకా ఆ సమాజ స్థితి రాలేదే. ఇంకా భగవంతుని మీద మనసు నిమగ్నం చేసేటువంటి స్థాయికి నేనింకా రాలేదే. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి నిజంగా నేను పోగలుగుతానా? నిజంగా నాకు జరుగుతుంది ఇట్లాగా? ఏం జరుగుతుంది నాలో? నిజంగా ఒక్కోసారి మనకి డౌటొచ్చి నిజంగా అలాంటి ఒక లక్ష్యమైనా ఉందా? ఒక గమ్యం ఒకటి ఉందా అసలు? ఎందుకంటే ఆ రోజు నేను ఏం ఆలోచిస్తున్నా కూడా నాకు అదే ఆలోచనలొస్తున్నాయి. అని ఒక్కోసారి మనకి ఆందోళన కలుగుతుంది. కానీ మనం ఏమనుకోవాలి తెలుసా మనం? ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉండకపోవచ్చు. బట్ మార్గం కరెక్టే. కానీ ఖచ్చితంగా ఒకరోజు సమాజ స్థితికి నేను చేరుకుంటాను. నేను కొంత తీవ్రతరం చేస్తే, ఇంకొద్దిగా నేను సాధన పెంచుకోగలిగితే, ఇంకొద్దిగా నేను ఎక్కువ భగవత్ సేవలో నిమగ్నం కాగలిగితే, ఖచ్చితంగా నేను చేరుకుంటాను. ఈ భావంలో ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. అంతేగాని మనం నిరుత్సాహపడకూడదు. చాలా కాలం నుండి సాధన చేస్తున్నాను. ఇంకా పరిపూర్ణం కాలేదే. ఇంత కష్టపడడం అవసరమా? అని మనం ఇలాంటి ఆలోచనలు మనలో రాకూడదు. మనము మనసు నమ్మకంతో నా వంతు ప్రయత్నము నమ్మకంతో నా వంతు ప్రయత్నము చేస్తాను. ఈ జన్మలో కానీ, లేదా వచ్చే జన్మలోనైనా నేను పరిపూర్ణం సాధిస్తాము అనే నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. సో, మనం మనసులో ముఖ్యంగా నమ్మకంతో నా వంతు ప్రయత్నం ఈ జన్మలో గాని, లేదా వచ్చే జన్మలోనైనా పరిపూర్ణం సాధిస్తాను అని అనుకోవాలి. యోగ సాధన నెమ్మదిగా భౌతిక విషయాల పట్ల అనాసక్తిని యోగ సాధన ఏం చేస్తుంది? భౌతిక విషయాల పట్ల అనాసక్తిని చూపిస్తుంది. అంటే ఇంతకుముందు ఆసక్తి ఉన్నింది. ఇప్పుడు నెమ్మదిగా డిటాచ్‌మెంట్. ఇంతకుముందు పూర్తి అటాచ్‌మెంట్ ఉన్నింది. ఆసక్తి. ఇప్పుడు అనాసక్తి. నెమ్మదిగా సమాధిస్థితికి వెళ్తాం. సమాధిస్థితిలో నెమ్మదిగా మన దివ్యమైన మనస్సు, అంటే మనసు ఇప్పుడు కంప్లీట్‌గా ఆత్మ మీద నిమగ్నం అయిపోయింది. ఇప్పుడు దివ్యమైన మనసుతో, బుద్ధితో పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుందిప్పుడు. కాబట్టి ఇయన్నీ ఎలా జరుగుతుంది అంటే, ఒక యోగ సాధకుడికి పతాంజలి యోగ సూత్రాల ఆధారంగా జరుగుతున్నాయి అవన్నీ. సో, అష్టాంగ యోగి యొక్క సాధన పతాంజలి యోగ సూత్రాల అది గైడ్‌లైన్స్ కింద పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఆ సాధన చేయాలి. మనము భక్తి శాస్త్రాలు మనం మనం ఆధారపడాల్సిందే. భక్తి శాస్త్రాల మీద. అంటే భాగవతం, మన ఆచార్యుల యొక్క ఇచ్చేటువంటి ఆదేశాల మీద, సందేశాల మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే వాళ్ళ సాధన దాని మీద అది మెయిన్‌గా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు జేస్తారు. మనం భక్తి శాస్త్రాల ప్రామాణికంగా భక్తి యోగులు లేదా ఆచార్యులు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చేటువంటి సూత్రాల మీద మనం ఆధారపడాలి. అయితే ఇక్కడ కొంతమంది ఈ సాధన విషయంలో అల్టిమేట్‌గా వచ్చిన సమాధి స్థితి ఏదైతే ఉందో, దాని మీద కొన్ని కాంట్రోవర్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఉదాహరణకి ఏకాత్మవాదులు ఉంటారు. మోనోయిస్ట్స్ ఉంటారు. వాళ్ళేమంటారంటే, ఆత్మ, పరమాత్మ వేరు వేరు కాదు. ఆత్మ అయినా, పరమాత్మ అయినా ఒకటే. ఒకే ఆత్మ ఉంటుంది కదండీ. సుప్రీం ఒకే ఒక ఆత్మ అది. వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నమాట ఇవి. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఒకానొక రోజు ఐక్యమైపోతున్నాము. అల్టిమేట్‌గా మిగిలేది ఒక ఆత్మే ఇక్కడ. అని వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు చెప్తారన్నమాట. కానీ ఈ వాదన పతాంజలి సూత్రాలు కూడా ఖండిస్తాయన్నమాట. పతాంజలి కూడా ఒప్పుకోడు. ఎందుకంటే పతాంజలి ఐక్యం అవడంలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వడు. అతను ఆత్మ పరమాత్ముడు దర్శనం చేసుకుంటుంది. ఆత్మ పరమాత్ముడు యొక్క దర్శనంతోనో లేకపోతే పరమాత్ముడిని కలవడంలో, ఐక్యమవడంలో కాదు, కలవడంలో ఆనందం పొందుతాడని ఈ రెండిటిని వేరు వేరుగా పెడతారన్నమాట. పరమాత్మ వేరుగా పెడతాడు. ఆత్మని వేరుగా పెడతాడు.
అంటే ఈ రెండు ఎప్పుడు ఐక్యం కావు అనేటువంటి ఉద్దేశం అన్నమాట పతాంజలికి. కాబట్టి పతాంజలి ద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు. కానీ మాయావాదులు లేదా ఏకాత్మవాదులు వీళ్ళంతా కూడా అల్టిమేట్ గా ఆత్మ ఉనికి ఏమి ఉండదు. ఆత్మ అల్టిమేట్ గా ఇంకొక పరమాత్మనో లేకపోతే ఇంకో నిరాకారంతో ఉన్నటువంటి ఆ బ్రహ్మను అక్కడికి వెళ్ళి ఐక్యమైపోతుందని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆత్మకి ఉనికే ఉండదని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. కానీ పతాంజలి ఆ విషయాన్ని ఒప్పుకోడు అనమాట. ఎందుకనగా ఇప్పుడు అది యాక్చువల్లీ కరెక్ట్ కూడా కాదు. అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఒక యోగ సాధకుడు ఈ స్థితిలో అత్యంత సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ అనుభవం ఉంది అంటే ఇంకా తన అస్తిత్వం ఉంది. తను ఈ స్థితిలో కూడా అన్ని గ్రహించగలుగుతున్నాడు. సో వాళ్ళేమంటున్నారు? ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి దివ్యానందంలో ఉంటారు అని ఏకాత్మవాదులు అంటారు. ఇంకా దివ్య స్థితిలో ఉంటాడు అని చెప్తున్నాడు. ఒకవేళ ఐక్యమైపోతే ఆ దివ్య స్థితిలో ఎవరు అనుభవిస్తున్నారు అప్పుడు? ఎవరు అనుభవిస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ అనుభవించాలి అని అంటే అతను వేరుగా ఉండాలి. అస్తిత్వం ఉండాలి. తన అస్తిత్వం ఉండాలి. ఆత్మగా తన అస్తిత్వం ఉండాలి. తన అస్తిత్వం ఉంటే తను చెప్పగలుగుతాడు నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవించాను అని తను వేరుగా తన యొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నాడు. తన సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతున్నాడు. ఐక్యమైనటువంటి వ్యక్తి సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడా? ఎందుకంటే తన అస్తిత్వం లేనప్పుడు అది తన ఫీలింగ్, తన ఎమోషన్ అని ఎలా తను చెప్పగలుగుతాడు? కానీ ఇక్కడ మన ఈ సాధకులు అంతిమంగా సమాధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను పరమానందాన్ని అనుభవిస్తున్నాడు అని అన్నారంటే అతను ఖచ్చితంగా పరమాత్ముడు వేరుగా తాను వేరుగా తన అస్తిత్వాన్ని తాను ఉనికిని ఎప్పటికీ పెట్టుకొని తన యొక్క ఎక్స్పీరియన్స్ ని చెప్తున్నాడు అన్నమాట. షేర్ చేసుకుంటున్నాడు. ఆ స్థితిలో కూడా తను ఆనందంగా ఉన్నాడని తను గ్రహించగలుగుతున్నాడు. ఐక్యమైపోతే ఎలా గ్రహించగలుగుతాడు? తనకంటూ వేరే అస్తిత్వం లేనప్పుడు ఇంకా ఆ ఆత్మ అది ఆత్మనో మనకు తెలియనప్పుడు మనకంటూ ఒక అస్తిత్వం లేనప్పుడు అది ఎవరి అనుభవం అప్పుడు అది? కాబట్టి ఇక్కడ ఏకాత్మవాదులు కావచ్చు, మాయావాదులు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఫైనల్ గా చెప్తున్నారో మనం ఐక్యమైపోతాము అనేది అది కంప్లీట్ గా పతాంజలి యోగి కూడా దాన్ని ఖండిస్తున్నాడు అనమాట. అది మనకు 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు అనమాట. 2వ అధ్యాయం 12వ శ్లోకం. నేను గాని నువ్వు గాని ఈ రాజులు గాని పూర్వం ఉన్నారు, ఇప్పుడు కనబడుతున్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తు కూడా ఉండకుండా పోరు. వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను, నువ్వు ఉంటావు. అందరం ఎక్కడ కలుస్తాము? వైకుంఠంలో కలుస్తాం, గోలోకంలో కలుస్తాం. వైకుంఠంలో మనందరం కలిసినా కూడా ఎవరి ఉనికి వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి యొక్క అనుభవం వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఎవరికి వేరుగా ఉంటేనే వాళ్ళ అనుభవం చెప్పగలుగుతారు. లేకపోతే ఈ జీవాత్మలో కానీ ఐక్యంగా అయిపోయి ఉంటే మరి అనుభవం చెప్పిన వాళ్ళు ఎవరు మనకి? ఆ స్థితిలో మనం పరమానందాన్ని పొందుతామంట అనే ఎవరో ఒకరు దాన్ని అనుభవించి చెప్పాలి కదా. మరి ఐక్యమైపోతేనే అనుభవం వస్తుంది అనుకుంటే మరి అనుభవించిన వాడు ఎవరైతే? అసలు ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు, అస్తిత్వం లేనప్పుడు ఎవరు అనుభవించి చెప్పారు దాన్ని అయితే? అంటే మనకి క్లియర్ అనమాట. ఖచ్చితంగా మనం ఆ యోగి లేదా ఆ సాధకుడు, ఆ భక్తుడు తన సొంత అనుభవాన్ని అంటే తాను సమాధి స్థితిలో ఆత్మలో మనసుని ఆత్మలో నిమగ్నం చేశాడు. సో తన ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. అంతేగాని ఐక్యం కాదు. తన సాక్షాత్కారం పొందాడు, తన సహస్థితి అర్థం చేసుకున్నాడు, ఇవన్నీ గ్రహించగలుగుతున్నాడు. అంటే హీఈస్ సెపరేట్ అన్నమాట. కానీ తన ఎగ్జిస్టెన్స్ మాత్రం కృష్ణుడి మీద ఆధారపడింది. ఎందుకంటే తనకు సేవ చేసుకుంటే కానీ తను ఆనందపడలేడు. కాబట్టి ఖచ్చితంగా యోగా అంటే ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం. సో యోగా అంటే రీయూనియన్ అనమాట. ఇక్కడ రీయూనియన్ అంటే ఈ రెండు ఒకటి అయిపోవడం కాదు. రీయూనియన్ అంటే రెండు ఒకటి అవ్వడం కాదనమాట. రీయూనియన్ అంటే భగవంతుడి యొక్క ఆశయాలు
జీవుడి యొక్క ఆశయాలు ఒకటవడం, ఆలోచనలు ఒకటవడం, భావనలు ఒకటైపోవడం. ఒకసారి అంటాం కదా, ఏమండి, వీళ్ళు దేహాలు రెండే కానీ మనసులు ఒకటే అంటారు. వీళ్ళు మనిషి ఒకటే, సరే, భావనలు ఒకటే కానీ దేహాలు వేరంటాం. కొంతమంది ఉన్న అన్యోన్యమైన భార్య భర్తలైనా సరే, లేకపోతే అన్నల దమ్ములైనా సరే, సో ఇద్దరు సేమ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఈయన అడిగితే ఆయన అడగాల్సిన అవసరం లేదు. అంటే అంతగా, అంటే దాన్ని బట్టి అర్థమైంది వాళ్ళు ఒకటైపోయారు. వాళ్ళు దేంట్లో, భావాల్లో ఒకటయ్యారు, ఆలోచనల్లో ఒకటయ్యారు, కానీ భౌతికంగా వేరుగానే ఉన్నారు. అట్లానే మనం అంతర్గత విషయాల్లో ఒకటైపోవచ్చు కృష్ణుడితో. ఆయనకి నచ్చినట్టుగా, ఆయన కోరుకున్నట్టుగా, ఆయన ఆయన ఇష్టపడినట్లుగా భావాలు ఒకటైపోవచ్చు. కానీ భౌతికంగా చూస్తే మాత్రం కృష్ణుడు వేరు. ఆయన ఉనికి సచ్చిదానంద పరమాత్ముడు యొక్క దాని యొక్క సచ్చిదానంద విగ్రహము. హీఈస్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, ఎప్పటికీ ఉన్నాడనమాట ఆయన. అలాగే మనం కూడా ఎప్పటికీ ఉంటాం. అంటే ఆత్మ నశించబోదు. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ ప్రాసెస్ నింద చెప్పినట్టుగా చేతో దర్పణ మార్జనం, మనసుని శుద్ధం చేసుకోవడమే, శుద్ధం అవడమే మోక్షం. అంటే ఆ మనసు శుద్ధం చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకున్న వెంటనే అని చెప్పవచ్చు ఇతను మోక్ష ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి అతనికి ఇంకా ఈ త్రిగుణాలు, ఈ భౌతిక ప్రకృతి ఇంకా అతను కంట్రోల్ చేయలేవు. ఇంకా అతను అందుకు ఒక విధంగా చెప్పాలంటే అతను ఈ భౌతిక క్లేశాల మీద, ఈ ప్రకృతి క్లేశాలు అతను విడుదలైపోయాడు కాబట్టి ఆ స్థితినే మనం మోక్షం అంటాం అనమాట. చాలా మంది ఏమంటే చచ్చిపోయిన తర్వాత మోక్షం పొందుతారంటున్నాడు. కాదు, చచ్చిపోయే లోపల మనం మోక్షం పొందితేనే మనం ఇంకో జన్మ రాకుండా మనం చేసుకోవచ్చు. అది అంతర్గతంగా ఇవన్నీ క్లీన్ చేయగలగాలి, ఇవన్నీ శుద్ధపడాలన్నమాట. ఈ సాధన ద్వారా అశుద్ధం చేసుకోవాలి మనం. ఇది ప్రతి ఒక్కడి జీవుడి యొక్క బాధ్యత ఇది. సో మనం మన యొక్క ఉనికిని క్లీన్ చేసుకోవాలి. అయితే గురువు, మన తోటి వాళ్ళు, సాధకులు, భక్తుల యొక్క సహాయం మనం తీసుకోవచ్చు. అల్టిమేట్ గా నిర్ణయం నేను తీసుకోవాలన్నమాట. నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అనేది, ఎంతకాలం నేను చేయాలనుకుంటున్నాను అనేది. ఇది ప్రతి జీవుడి యొక్క ఫ్రీ విల్. సో అదే బుద్ధులు చెప్పినటువంటి నిర్వాణ కూడా ఇదే అనమాట. నిర్వాణ అంటే వాళ్ళు ఏమంటారు, నిర్వాణ అంటే అసలు ఆత్మే లేకుండా ఉనికి కోల్పోవడం వాళ్ళు నిర్వాణ అనుకుంటారు. ఆ తర్వాత స్థితి వాళ్ళకి తెలియదు ఎలా ఉంటుందో. బుద్ధుడు అక్కడి వరకే చెప్పాడు వాళ్ళకి. నువ్వు ధ్యానం చేసుకుంటే అల్టిమేట్గా నువ్వు నిర్వాణం పొందుతావు. నిర్వాణం అంటే శూన్యంలోకి నువ్వు మాయమైపోతావు అంటున్నాడు. శూన్యంలోకి. దానికంటే కొంచెం బెటర్ వర్షన్ ఏంటంటే పరమాత్మలో ఐక్యమైపోతాడు, నెక్స్ట్ వర్షన్ అనమాట. అది మాయావాదులు చెప్పింది. ఇదే స్థితిని, నిర్వాణ స్థితిని ఇంకోటి కూడా అంటారు అనమాట, స్వరూపేణ వ్యవస్థితవు అని వివరించబడింది. ఇది శ్రీమద్ భాగవతంలో 2:10-6లో. సో నిర్వాణ అన్న, మోక్షం అన్న, సమాధి స్థితి అన్న, స్వరూపేణ వ్యవస్థితం అన్న, స్వరూపం అది ఒరిజినల్ స్వరూపానికి వచ్చేసాడు. ఎప్పుడైతే మనసు, హృదయం క్లీన్ చేయబడిందో, ఆత్మ యొక్క ఇంద్రియాలు, ఆత్మ యొక్క మనసు ఇప్పుడు పనిచేయడం ప్రారంభించిందో, సహజ స్థితినే స్వరూపేణ వ్యవస్థితం అంటే తన నిజమైన స్వరూపాలు ఇప్పుడు వ్యవస్థీకరించి పడి ఉన్నాడు. ఎస్, తను రియలైజ్ అయిపోయాడు. తను ఎస్, నా ఒరిజినల్, నా పొజిషన్ ఇది. ఇప్పుడు దాకా నేను పలానా వాళ్ళ భర్తని, పలానా వాళ్ళు నేను భార్యని, పలానా కుటుంబానికి పెద్దని, పలానా పోస్ట్లో నేను డాక్టర్ని, పలానా పోస్ట్లో నేను లాయర్ని, మాది ఈ కులము, మాది ఆ మతము, మేము ఈ దేశం అని ఇప్పుడు దాకా ఆ వాతావరణం అంతా కాలుష్యమైనది. భౌతిక మనలో ఉన్నట్టు అంతర్గత భౌతిక కాలుష్యంలో మనము నేను వాళ్ళు, నేను వీళ్ళు, నేను అది, నేను ఇది అని మనము ఎన్నో ట్యాగులు వేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎప్పుడైతే ఆ మురికి అంతా పోతుందో అతను ఇప్పుడు నిర్వాణ స్థితిలోకి వెళ్తాడు, సమాధి స్థితిలోకి వెళ్తాడు, స్వరూపేణ వ్యవస్థితం, తన స్వరూపంలో తను ఇప్పుడు నిజంగా జీవిస్తాడు అనమాట. ఇప్పుడు
ఏంటది? తాను కృష్ణ సేవకుడు అని. నా ఒరిజినల్ అడ్రస్ అది. నా ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ అది. ఈ ఈ స్వరూపేణ వ్యవస్థితౌ అని అర్థమైన తర్వాతే యాక్చువల్ చెప్పాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. లేదా భక్తియుత సేవ యాక్చువల్ ప్రారంభమైంది అక్కడ. అంటే పూర్తి అవగాహనలో మనం భక్తియుత సేవలో ఉంటాం. ఇప్పుడు కూడా భక్తియుత సేవలో ఉన్నాము. కానీ మనకు కొంచెం భారంగా కనిపిస్తా ఉంది ఈ భక్తియుత సేవ. అంటే ఇంకా మనలో అది క్లీన్ కాలేదు కదా! కాబట్టి ఇంకా మనకి ఒకసారి వచ్చి సేవ చేయండి, ఒకసారి ఇవి చేయండి, అవి చేయండి అంటే ఏందబ్బా ఈ సేవ ఏంది? ఇదేంది? ఇప్పుడే కదా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా అనిపిస్తా ఉంటుంది. బట్ యాక్చువల్ సేవ ఏంటి అంటే భక్తియుత సేవ అంటే ఏంటి అని అంటే మనకు మనమే ఉత్సాహంగా ఎప్పుడు హరే కృష్ణ.
హరే కృష్ణ. సో కొద్దిగా చిన్న ట్రబుల్ వచ్చినట్టుంది. సో మనం కంటిన్యూ చేద్దాము. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎక్కడి వరకు చెప్పాను రికార్డింగ్ లో? అదే చేతో దర్పణ మార్జనం, అది కంప్లీట్ నిర్వాణం గురించి చెప్తా ఉన్నారు ప్రభు. మీ వాయిస్ వినిపించట్లేదు. నిర్వాణం గురించి చెప్తా ఉన్నారు ప్రభు. హరే కృష్ణ. సో యోగ సాధకుడు ఈ దివ్య స్థితిలో అత్యంత సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవం ఎందుకు ఉంది అంటే తన అస్తిత్వం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే మాయావాదులు చెప్పినట్టుగా, ఏకాత్మవాదులు చెప్పినట్టుగా ఒకటి ఐక్యమైపోవట్లేదు ఇక్కడ. ఓకే, నిర్వాణ దాకా వెళ్ళామన్నమాట. ఓకే, సో నిర్వాణ స్థితి అంటే బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణ స్థితి అంటే ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది అల్టిమేట్ గా అది మనల్ని విడుదల చేసేది, ఈ భౌతిక అస్తిత్వం నుంచి పూర్తిగా మనల్ని విడుదల చేసేది నిర్వాణ అంటే శూన్యంలోకి మనం మాయమైపోవడం అని అతను తీసుకున్నాడు. దాన్నే మనం 2వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో భాగవతంలో కూడా స్వరూపేణ వ్యవస్థితం అనేటువంటి ఆ పదాన్ని వాడారు అనమాట అక్కడ. అలాగే ఇదన్నా స్వరూపేణ వ్యవస్థితం అన్నా, నిర్వాణ అన్నా, సమాధి స్థితి అన్నా, మోక్షం అన్నా ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. పదాలు వేరువేరుగా ఉన్నాయి, బట్ అల్టిమేట్ గా అందరూ ఈ స్థితికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత యాక్చువల్ చెప్పాలంటే మన భక్తియుత సేవలు దీని నుంచి స్టార్ట్ అవుతాయి. వాస్తవానికి మన యాక్చువల్ గా మన భక్తియుత సేవ కానీ ఆధ్యాత్మిక కార్యం, ఎందుకంటే ఆత్మ తన సహజ స్థితిలో నుంచి చేసే పనులన్నీ కూడా యాక్చువల్ చెప్పాలంటే ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అది ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. మనం 16 మాలు జపం చేస్తున్నాము, నియమాలు పాటిస్తున్నాము, సేవ చేస్తున్నాము, కృష్ణ కథ వింటున్నాము. ఇవి భక్తియుత సేవలు కాదా అంటే భక్తియుత సేవలే, కానీ ఇంకా మనం భౌతిక పరిస్థితుల్లోనే ఉన్నాం, భౌతిక అవస్థలోనే ఉన్నాం అనమాట. సో భౌతిక అవస్థలో ఉండి చేస్తున్నాం, అందుకే ఇంకా మనకి భారం అనిపిస్తుంది. మళ్ళీ చేద్దాంలే, చూసుకుందాంలే, మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ యాక్చువల్ ఆధ్యాత్మిక స్థితి ఏంటి అంటే తను ఆత్మాన్ని తన పరిపూర్ణంగా తను ఆ స్థితిని తను పొందిన తర్వాత ఆ అవగాహనతో, ఆత్మ అనే అవగాహనలో, పూర్తి అవగాహనలో తను చేసేటువంటి కార్యక్రమాలు, కృష్ణుడు తను చేసేటువంటి సేవలు అప్పుడు నిజమైన అసలైన భక్తియుత సేవలు అనమాట. అది యాక్చువల్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కాబట్టి ఇప్పుడు మనం జరిగేదంతా ట్రైనింగ్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం చేసేది అంటే గురువు వచ్చి మనం బలవంతంగా మన చేత చేపిస్తున్నాడు. మనకి ఇష్టం లేదు, స్వతహాగా మనం చేయడం ఇష్టం లేదు, స్వతహాగా మనకి ఎర్లీ మార్నింగ్ వేయడం ఇష్టం లేదు, స్వతహాగా 4 నియమాలు పాటించాలని ఇష్టం లేదు మనకి. ఇప్పుడు మనం ఒక విధంగా చెప్పాలంటే గురువు మీద ఉన్న ప్రేమో, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి గౌరవమో, లేకపోతే కొంత విషయం అర్థమైంది కాబట్టి, కొంత కన్విన్స్ అయ్యాం కాబట్టి మనం ట్రై చేద్దాము అన్న పాయింట్ లో వెళ్తున్నామే తప్ప మనం ఇంకా ఆత్మ సహస్థితిలో లేవు. కాబట్టి అసలైన భక్తియుత సేవ ఇంకా స్టార్ట్ కావాలి. ఎందుకంటే భక్తియుత సేవ అనేది ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు, ఆత్మ యొక్క సహజస్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ గా అసలైనటువంటి భక్తియుత సేవ ప్రారంభం అవుతుంది. ఇప్పుడంతా కూడా ట్రైనింగ్ అవుతా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మనకి సీనియర్ డివోటీస్ కానీ లేకపోతే గురువులు లేదా గురు స్థానంలో ఉండే వాళ్ళు వచ్చి మనకి కానీ చెప్పారు అనుకోండి, అది చేయండి. మనకి అదేనా ఎందుకు బెదిరిస్తున్నాడు, ఎందుకు ఆయన ఎందుకు మనల్ని అగౌరవంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు మన చేత బలవంతంగా చేపిస్తున్నాడు అని ఇలాంటి భావాలు వస్తాయి మనం. ఎందుకంటే ఇక్కడ మనం భౌతికమైనటువంటి స్థితిలో నిమగ్నమై భౌతికమైనటువంటి అస్తిత్వంలో ఉన్నాం మనం ఇప్పుడు. మన అహంకారం, మన గర్వం ఇవన్నీ దెబ్బతింటున్నాయి అన్నమాట ఇక్కడ. అందుకే మనం ఇంకా చెప్పండి, మన సహజ స్థితిలో లేము. మనం ఇంకా భౌతిక స్థితిలో ఉన్నాం కాబట్టి, అస్తిత్వంలో ఉన్నాం కాబట్టి. ఆ భౌతిక అస్తిత్వం అంటే ఏంటి? నేను ఫలానా వాళ్ళ భార్యని, భర్తని, వాళ్ళ తల్లిదండ్రులని, లేకపోతే మేము వాళ్ళ కొడుకులము, లేకపోతే నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ఇండియన్ని, నేను అమెరికన్ని. ఇంకా మనం ఎవరు అన్నప్పుడు మనం ఇంకా భౌతిక స్థితిగతులతో మనం ఇంకా మనం పోల్చుకుంటున్నప్పుడు, లేదా వాటి ఉనికిలో మనం ఉన్నప్పుడు, ఇంకా మనం భౌతిక సంపర్కంలోనే ఉన్నాం కాబట్టి, ఇంకా మన యాక్చువల్‌గా ఒరిజినల్ ఇంకా మనం దేహం సంబంధించిన విషయాల్లోనే ఇంకా ఎక్కువ నిమగ్నం అవుతున్నాం కాబట్టి, ఇంకా మన భక్తియుత సేవ ఒరిజినల్‌గా ఇంకా ప్రారంభం కాలేదు. ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆత్మ సహజ స్థితిలో ఉండి మనం పని చేసామనుకోండి, అది మన యాక్చువల్ ఉనికిలో నుంచి మనం వెళ్ళి హాయిగా ఇంకా కావాలి, ఇంకా సేవ కావాలి, ఇంకా చేయాలి, సేవ చేయకపోతే నేను చచ్చిపోతాను, ఊపిరాడికి చచ్చిపోతాం ఎట్లా అయితే ఉండో ఆ స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ స్థితిలో ఏది మనం ఆత్మ యొక్క సహజ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు. సో ఇంకా భాష్యం ఉంది, అందుకే చాలా పెద్ద భాష్యం ఇది. బట్ ఒక మంచి ఫౌండేషన్ వేస్తుంది ఈ భాష్యం మిగతా శ్లోకాలకి. అది కొంచెం టైం స్పెండ్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. సో వాళ్ళతో కొంచెం టైం అయిపోయింది కాబట్టి మిగిలింది నెక్స్ట్ రేపు క్లాస్లో చూద్దాం మళ్ళీ. ఇంకా 4 ఉన్నాయి, సరే వాళ్ళతో అవ్వదు అది. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, गुरुधर्म नाम संकीर्तन की जय, भगवद्वाणी श्रीमद् भगवत गीता की जय, गौर प्रेमानंद हरि हरि। So we'll have